శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలుసున్నదే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈ రోజున శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూది ధారణలు, జాగరణలు, ఉపవాసాలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చెయ్యాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పారు. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్ళినా అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరక్కపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఒక సరస్సు కనిపించింది. దాంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చు అనే భావించి దగ్గరలో ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతనికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు కొమ్మలు ఆకులు విరుస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక ఆడజింక అటుగా వచ్చింది. దానిమీద బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో నన్ను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపడం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏమీ చేయలేక వదిలేశాడు. ఆ రాత్రంతా బోయేవాడు మృగాలు కనిపించినా సరే సంహారం చేయకుండా జాలిపడి వదిలేశాడు. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతనికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దాంతో మారేడుదళ పూజ ఫలితాన్ని ఇచ్చింది. 4 జాముల వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతని మనసు నిర్మలమైంది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలితం వల్ల అతడు హింసను విడనాడాడు. జింకలు తమ సత్యనిష్ఠుని పరమేశ్వరుని అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చెయ్యాలి అనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసే బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. అందుకే తెలిసి చేసినా తెలియక చేసినా దైవనామస్మరణ చేసినా దైవ ధ్యానంలో ఉన్న ఆ భగవంతుడు తన వైపుకు లాక్కుంటాడు. మహాశివరాత్రి పూర్తి పూజా విధానం వీడియో మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను. క్లిక్ చేసి చూడగలరు. ఓం నమ శివాయ.